అనకాపల్లి జిల్లా ఇలమంచిలి నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో 2010 కిలోమీటర్ల బైక్లతో భారీ ర్యాలీ. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం తాలూకా ఈ 2 సంవత్సరాలు కూడా ప్రజలకు వెన్నుపోటు పొడిచి వెన్నుపోటుకి 2 ఏళ్లు అనే దినోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు ఈ రోజు పెద్ద ఎత్తున యువగలం, పెద్ద ఎత్తున యువతరం, అలాగే యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఒక ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలో యలమంచిలి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈరోజు సుమారు 3500 పైబడి మొత్తం కేడర్ అందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాల హోరుతో ఇక్కడ యలమంచిలిలో ఉన్నటువంటి జనసేన పార్టీలు చెవులు గుళ్ళు గుమ్మని అయ్యే విధంగా ఆ నినాదాల హోరుతో పెద్ద ఎత్తున ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం. బైక్ ర్యాలీ కొత్తూరులో ప్రారంభమైనటువంటి బైక్ ర్యాలీ మహుడాడ, అలాగే నారాయణపురం మీదుగా యలమంచిలి కొటారి శ్రీను బంకు మీదుగా టౌను, ఆర్టీసీ కాంప్లెక్స్, హాస్పిటల్, అలాగే రూరల్ పోలీస్ స్టేషను, వయా ఫైర్ స్టేషన్ మీదుగా అలాగే ఈ కుక్రాపిల్లి వరకు కూడా ఈరోజు పెద్ద ఎత్తున పెద్ద ర్యాలీ జరిగింది. ఇప్పుడైనా కూటమి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు కానీ, లేదు చంద్రబాబు లోకేష్ కానీ, లేదు జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ, ఆయన తరపు నుంచి పోటీ చేసినటువంటి గెలిచినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సుందర్ పిజి కుమార్, అలాగే ఎంపీ అయినటువంటి వీళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఇక్కడ భూదందా చేస్తుంటే వాళ్ళకి అక్కడ ఏంటంటే వినోదంగా కనిపిస్తుంది. ఇక్కడ గ్రావెల్ దోపిడీ చేస్తుంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి వినోదంగా కనిపిస్తున్నాయి. ఇక్కడేమో చాలా వివాదంగా ప్రజలందరూ ఇబ్బంది, అయ్యా మాకేమో వాతావరణం పొల్యూషన్ చేస్తున్నారు, ప్రకృతి శాశ్వతంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి పంచదార కొండని పిండి చేసేస్తున్నారు, జంగులూరు కొండని పిండి చేసేస్తున్నారు, అయ్యో నిర్వాసితులు మాకు న్యాయం జరగలేదు, పూడుమాడక మత్స్యకారు సోదరులకి జట్టి కావాలని అడుగుతుంటే ఆ మాట వీళ్ళకి వినిపించట్లేదు అని ప్రజాక్షేత్రంలో నిలదీసినా వాళ్ళు పట్టించుకోకుండా దోపిడీయే ప్రధానమైన ఎజెండా కింద, అలాగే కుతంత్రాలతో, అలాగే వైసీపీ నాయకులపై దొంగ కేసులు పెడుతూ చేస్తున్నటువంటి దానికే విశేషమైన స్పందన ప్రజలు స్వచ్ఛందంగా రావడం, కార్యకర్తలు రావడం జరిగింది. నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి కూడా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇక్కడ నిరుద్యోగులు మోసం చేశారు, యువకులు మోసం చేశారు, ఆడవాళ్ళు 18 సంవత్సరాలు దాటినటువంటి ఆడతల్లుల్ని మోసం చేశారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి 50 సంవత్సరాలు దాటినటువంటి వయో వృద్ధులని కూడా మోసం చేశారు. ఈ రాష్ట్రం 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కదానికి ఒక్కటైనా సూపర్ 6 అన్నారు, అది అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఆ సూపర్ 6 లో 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తానన్నారు, పెన్షన్ ఇవ్వలేదు కాదు కదా, ఈ కూటమి ప్రభుత్వం ఆగడాల వల్ల టెన్షన్ పెరిగింది తప్ప పెన్షన్ అయితే ఏ ఒక్కరికి రాలేదు. అదే కాదు, యువకులందరూ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం అని నిరుద్యోగ భృతి అన్నారు. ఆ భృతికి అతి లేదు గతి లేదు. P4 అంట, P4 అంటే పేడ అమ్ముకోవాలా, పెరుగు అమ్ముకోవాలా, లేదంటే పెంట అమ్ముకోవాలా, ఏమనుకోవాలా? P4 అంటే మీ వెబ్రివేషన్. ఎవరికోట ఇక్కడ ఉన్నటువంటి సుమారు 32 లక్షల మందికి P4 ద్వారా ఉపాధి అవకాశాలు ఎక్కడ చూపించావయ్యా? నువ్వు ఉన్న ఉద్యోగాలు పీకేసాను. స్టీల్ ప్లాంట్లో 11,000 మందిని ఉద్యోగాలు పీకేసావు, అవుట్సోర్స్ ఎంప్లాయీస్ 6,500 మందిని పీకేసావు, అలాగే అక్కడ ఉన్నటువంటి విఆర్ఎస్ పెట్టి బెదిరించి స్కిల్ వర్కర్లు అందరినీ కూడా నువ్వు నీలో స్కిల్ లేదని పంపించావు. షుగర్ ఫ్యాక్టరీలు అన్నింటిలో కూడా సుమారు 1000 మంది ఎంప్లాయీస్ ని ఉపాధి లేకుండా చేస్తావు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఎంప్లాయీస్ ని ఒక్క పైసా ఇది లేకుండా, కరప్షన్ లేకుండా మెరిట్ తో ఆవేళ బ్రహ్మాండంగా 1,60,000 ఉద్యోగాలు వేయించారు. వాళ్ళందరికీ సరైన ఉద్యోగ భద్రత కల్పించలేదు. నిన్ను చూసి నీ భయభ్రాంతులు, నీ వల్ల నీ పరిపాలన చూసి వదిలించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు మెగా డిఎస్సి వల్ల, మెగా డిఎస్సి అని పేరు చెప్పు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు 6,900 పోస్టులకి ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని అర్ధాంతరంగా నువ్వే రద్దు చేసి దాంతో ఇంకో 9,000 కలిపేసి 16,000 ఉద్యోగాలు ఇస్తానన్నావు. ఏడేసో పేపర్ లీక్ చేసి నీకు 15 లక్షలు, ఒక పోస్టుకి 15 లక్షలు తీసుకుంటావా? ఆ రోజు మీరు అన్నారు, రామానాయుడు అన్నాడు, ఇక్కడ ఈ రోజు ఇరిగేషన్ మంత్రి ఉన్న రామానాయుడు అన్నాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని. అలాగే ఏంటంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ 15 లక్షలు ఒక ఉద్యోగానికి, చంద్రబాబు లోకేష్ కి 15 లక్షలు, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే 15 లక్షలు, నీకు 15 లక్షలు, నీకు 15 లక్షలు, నీకు 15 లక్షలు అని నీ మాటలో ఆవేళ వేలన్నా 1,000 లక్షలు తీసుకుంటున్నావు.
లక్షలు తీసుకొని పేపర్ లీకేజ్ చేసి ఈ దగా డిఎస్సిని మెగా డిఎస్ గా పెద్ద ప్రాప్కాన్ చేస్తున్నారు. అంచేత ఇక్కడ ప్రజలందరూ కూడా గొంతుని ఒక్కొక్కరు 1000 గొంతులుగా వినిపించారు. అది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్ అని. మెగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి కాదు. ఇంత గట్టిగా వినిపించిన సరే మీకు ఏంటంటే చెవులు వినబడలేనట్టు మీరు ఏంటంటే ఇయర్ ఫోన్లు పెట్టేసుకొని మీరు అక్కడ ఉన్నటువంటి సెల్లో వచ్చినటువంటి చాటింగ్లు చూసుకుంటున్నారు తప్ప ప్రజల తాలూకా నినాదాన్ని కానీ అలాగే ప్రజల తాలూకా విధానాన్ని కానీ వీళ్ళ తాలూకా విషయాలను కానీ మీరు పట్టించుకునే దాఖలాలు లేవు. అందుకనే ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ వినిపించాం. సూపర్ 6 అటర్ ఫ్లాప్ అయింది. అలాగే అభివృద్ధి ఎక్కడికక్కడే ఉండిపోయింది. ప్రభుత్వ భూములన్నీ కూడా కైంకర్యం చేసుకుంటున్నారు. కైంకర్యం చేసుకుని ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నా అన్ని కూడా దోచుకుంటున్నారు. అంచేత ఇవన్నిటికీ త్వరలోనే పులి స్టాప్ పెట్టి జగన్మోహన్ నాయకత్వంలో ప్రజా పరిపాలన తీసుకొచ్చి రాజన్న రాజ్యం తీసుకొచ్చే వరకు కూడా మా పోరాటం ఇలాగే కొనసాగుతుందని మీడియా ద్వారా తెలియజేస్తూ